Hello everyone, my name is Ravi Teja. I'm a functional wellness coach. So ఈ వీడియోలో లెట్స్ డిస్కస్ అబౌట్ లిపిడ్ ప్రొఫైల్. సో బేసిక్గా లిపిడ్ ప్రొఫైల్ అంటే ఏంటి అంటే మనకి చిన్నప్పుడు ఆ, మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు రిపోర్ట్ కార్డ్ వస్తుంది కదా. సో మనం హాఫ్ ఇయర్లీలో ఎలా పర్ఫామ్ చేసాము, మన ఎగ్జామ్స్లో ఎలా పర్ఫామ్ చేసామని ఒక రిపోర్ట్ కార్డ్ వస్తుంది. సో అదే విధంగా మన బాడీకి కూడా మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఎలా ఉన్నాయి అనే రిపోర్ట్ కార్డే లిపిడ్ ప్రొఫైల్ అన్నమాట. సో బేసిక్గా మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అవి మంచిగా ఉన్నాయా, మంచిగా లేవా అని చెప్పేదే ఆ రిపోర్ట్ పేరే లిపిడ్ ప్రొఫైల్. ఓకే, సో దాని గురించి బ్రీఫ్గా లెట్స్ డిస్కస్ ఇన్ దిస్ వీడియో. సో ఐ షేర్ మై స్క్రీన్. సో లెట్స్ సి. బేసిక్గా లిపిడ్ ప్రొఫైల్ అంటే ఏం లేదండి, ఒక మెడికల్ టెస్ట్. సో మన బ్లడ్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు మన బ్లడ్ రిపోర్ట్ లిపిడ్ ప్రొఫైల్ అని ఒక పేజ్ ఉంటుంది అనమాట. సో అది ఏం చెప్తుందంటే మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఫ్యాట్స్ ఎలా ఉన్నాయి అని చెప్తుంది. అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన కార్డియోవాస్కులర్ డిసీజెస్కి, అంటే మన కార్డియోవాస్కులర్ అంటే మన హార్ట్ రిలేటెడ్, అంటే ఫ్యూచర్లో వస్తాయా రాదా, ఆర్ దాని నుంచి యూనో ఎలా ఫంక్షన్ అవుతుంది, మన ఆర్టరీస్ కానీ వెయిన్స్ కానీ ఎలా ఫంక్షన్ అవుతుందని చెప్పేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టెస్ట్ అనమాట ఈ లిపిడ్ ప్రొఫైల్. సో బేసిక్గా ఫోర్ ఫోర్ మెయిన్ కాంపోనెంట్స్ గురించి మాట్లాడదాం మనం బ్రీఫ్గా. సో యాజ్ నేను చెప్పినట్టు లిపిడ్ ప్రొఫైల్ అనేది ఒక బ్లడ్ టెస్ట్ అనమాట. అండ్ ఇది మన ఫ్యూచర్లో హార్ట్ డిజీజ్ కానీ స్ట్రోక్స్ కానీ మన నుంచి కాపాడడానికి ఈ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ మనం చేయించుకుంటే వీ కెన్ ఎగ్జాక్ట్లీ నో మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ ఎలా ఉన్నాయని. జనరల్గా ఏంటంటే ఎవ్రీ 6 monthsకి ఒకసారి మనం ఈ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే బెటర్. అంటే మనం బ్లడ్ టెస్ట్లో ఇది ఇంక్లూడ్ చేస్తే బెటర్. అంటే అడల్ట్స్ ఎస్పెషల్లీ ఇప్పుడున్న మనకి మనం తినే ఫుడ్స్లో కానీ ఎక్సెస్గా షుగర్ ఉండటము, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, జంక్ ఫుడ్స్ మనకు తెలియకుండానే మనం ఫర్ డిఫరెంట్ రీజన్స్ తింటున్నాం కాబట్టి అట్లీస్ట్ 6 monthsకి ఒకసారి ఇఫ్ చెక్ అవర్ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్, దట్స్ ఏ గుడ్ థింగ్ టు డూ అనమాట. అండ్ అంటే ఎందుకు చేయించుకోవాలంటే వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ లైక్ ఇట్స్ ఎ సైలెంట్ రిస్క్. సో ఈవెన్ దో చాలా మందికి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నా సరే మనకేం సిమ్టమ్స్ చూపివ్వది, అన్నెస్ అంటే మనం ఒక బ్లడ్ టెస్ట్ చేసి మనం చూసుకుంటే తప్ప. సో సిమ్టమ్స్ చూపివి కాబట్టి ఇట్స్ ఇంపార్టెంట్ టు చెక్ అట్లీస్ట్ 6 months వన్స్. ఓకే, సో ఈ ఈ వీడియోలో మనం ఒక 4 పారామీటర్స్ గురించి మాట్లాడదాము. ఫస్ట్ థింగ్ ఈజ్ టోటల్ కొలెస్ట్రాల్. టోటల్ కొలెస్ట్రాల్ అంటే నేమ్ ఇట్ సెల్ఫ్ చెప్తుంది కదా, మన బాడీలో ఉన్న డిఫరెంట్ కొలెస్ట్రాల్ యొక్క కంబైన్డ్ వాల్యూ అనమాట. సో దట్ ఈస్ టోటల్ కొలెస్ట్రాల్, గుడ్ బ్యాడ్ అంతా కలిపి. సెకండ్ థింగ్ ఈజ్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్. సో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్. ఎందుకు బ్యాడ్ కొలెస్ట్రాల్ అయింది ఇది అంటే, ఇది మన ఆర్టరీస్లో, ఆర్టరీస్ అంటే మన హార్ట్కి కనెక్ట్ అయిన బ్లడ్ వెజల్ని ఆర్టరీ అంటారు. మన ఆర్టరీస్లో ఇది బిల్డప్ అవుతుంది, అంటే ఇది పేరుకుపోద్ది అనమాట. దట్స్ వై ఇట్ ఈస్ కన్సిడర్డ్ as బ్యాడ్. సో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్. థర్డ్ థర్డ్ థింగ్ ఇస్ ట్రైగ్లిజరైడ్స్. ట్రైగ్లిజరైడ్స్ అంటే ఇది ఒక టైప్ ఆఫ్ ఫ్యాట్ అనమాట. దిస్ ఇస్ నాట్ ఎ కొలెస్ట్రాల్, ఇది ఒక టైప్ ఆఫ్ ఫ్యాట్. ఇది కూడా ఉండటం మంచిది కాదు, బికాస్ అగైన్ మన ఆర్టరీస్ లో ఇది డిపాజిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ హెచ్డిఎల్ ఇస్ కాల్డ్ గుడ్ కొలెస్ట్రాల్. ఇది ఎందుకు గుడ్ అయిందంటే మన బాడీ, మన హార్ట్ ని ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది నేను మీకు చెప్తాను. బట్ దీస్ ఆర్ ద 4 కాంపోనెంట్స్ ఆఫ్ లిపిడ్ ప్రొఫైల్. సో వన్ బై వన్ చూద్దాం మనం. ఫస్ట్ థింగ్ ఇస్, నేను చెప్పినట్టు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, దట్స్ కాల్డ్ బ్యాడ్ కొలెస్ట్రాల్. సో ఎందుకు బ్యాడ్ అయిందంటే ఆబ్వియస్లీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ సోర్స్ ఫర్ ఆర్టరీ బ్లాకేజ్. సో చాలా మందికి హార్ట్ అటాక్స్ రావటం, హార్ట్ డిసీజెస్ రావటం, కార్డియోవాస్కులర్ ఇష్యూస్ రావటం జరుగుతూ ఉంటాయి. వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ వెళ్ళి మన ఆర్టరీలో పేరుకుపోవడం వల్ల, బ్లడ్ ఫ్లో అనేది ఆగిపోవడం వల్ల హార్ట్ స్ట్రోక్స్ కానీ హార్ట్ డిసీజ్ కానీ వస్తాయి. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ టెస్ట్. ఇది ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అంటే ఆబ్వియస్లీ త్రూ గుడ్ ఎక్సర్సైజ్ అండ్ గుడ్ డైట్. సో మనం ఒక హెల్దీ డైట్ అండ్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తే ఈ వాల్యూని ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. టార్గెట్ వాల్యూ అంటే మనకు ఎంత మాక్సిమం ఎంత ఉండాలంటే 100 ఈస్ ద మాక్సిమం వాల్యూ. 100 కంటే ఎక్కువ ఉందంటే మీ బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందని, 100 కంటే తక్కువ ఉందంటే దట్స్ ఎ గుడ్ రేంజ్ టు బి. ఓకే, సో దిస్ ఈస్ ఫస్ట్ టైప్ ఆఫ్ కొలెస్ట్రాల్. సెకండ్ టైప్ ఈస్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్. నేను చెప్పినట్టు గుడ్ కొలెస్ట్రాల్. ఇది ఎందుకు గుడ్ కొలెస్ట్రాల్ అయింది అంటే, ఇది ఏం చేస్తుందంటే ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఏదైతే పేరుకుపోయిందో మన ఆర్టరీస్ లో, ఈ ఆర్టరీ క్లీనర్ అంటే ఏంటి, ఈ గుడ్ కొలెస్ట్రాల్ ఆ ఎల్డిఎల్ పేరుకుపోయిన ఆర్టరీస్ ని మళ్ళీ లివర్ కి ఇచ్చేస్తుంది అనమాట. సెకండ్ పాయింట్ అది, క్యారీస్ కొలెస్ట్రాల్ టు లివర్ ఫర్ ప్రాసెసింగ్. సో అంటే ఇది ఇది ఒక క్లీనింగ్ ప్రాసెస్ చేస్తుంది మన ఆర్టరీస్ లో, అందుకే ఇది గుడ్ కొలెస్ట్రాల్ అయింది. ఓకే, అండ్ ఎంత ఉండాలి వాల్యూ అంటే, మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు అబౌవ్ 40, ఇట్స్ ఎ గుడ్ వాల్యూ టు బి. సో దట్ మనకి అబౌవ్ 40 ఉందంటే మనకి హార్ట్ డిజీజ్ కానీ ఆ రిస్క్స్ కానీ చాలా తక్కువ ఉన్నాయని అర్థం. సో దిస్ ఈజ్ సెకండ్ టైప్ ఆఫ్ కొలెస్ట్రాల్. థర్డ్ ఇది ట్రైగ్లిజరైడ్స్.
సో ఇది ఒక కామన్ టైప్ ఆఫ్ ఫ్యాట్ మన బాడీలో ఉంది. ఇది ఎందుకు ఫామ్ అవుతుందంటే మనం తిన్న ఫుడ్ లో ఎక్సెస్ గా క్యాలరీస్, అంటే క్యాలరీస్ ఇన్ ద ఫార్మ్ ఎక్సెస్ గా మనం కార్బోహైడ్రేట్స్ కానీ, కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు మనం ఎక్సెస్ గా తింటా, లేదంటే షుగర్స్ ఎక్సెస్ గా తిన్నా, ఈ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ కానీ ఇవన్నీ మనం ఎక్సెస్ గా తిన్నాం అనుకోండి, దెన్ మన బాడీలో ట్రైగ్లిజరైడ్స్ వాల్యూ ఎక్కువ ఉంటాయి అనమాట. దీని హెల్త్ రిస్క్ వచ్చేసి ఇది కూడా హార్ట్ రిలేటెడ్, ఐ మీన్ ఇట్ ఇంక్రీజెస్ హార్ట్ డిసీజెస్ ఆబ్వియస్లీ, అండ్ కెన్ కాస్ అంటే ప్యాంక్రియాటిస్ అంటే మనకి ప్యాంక్రియాస్ ని ఇన్సులిన్ సెక్రెట్ చేస్తుంది. సో డయాబెటీస్ కి రిలేటెడ్ అనమాట. ఓకే, సో ఇది ఎక్కువ ఉన్నప్పుడు మనకి డయాబెటీస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఇది సేమ్ వే ఇది మనం ఆల్కహాల్ ఎక్కువ తిన్నా ఈ ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉంటుంది, అండ్ హై షుగర్ అండ్ కార్బోహైడ్రేట్ ఇంటేక్ ఎక్కువ ఉన్నా సరే ఈ ట్రైగ్లిజరైడ్స్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ ఫోర్త్ కాంపోనెంట్ వచ్చేసి ఇది ఒక రేషియో అండి. నేను చెప్పాను కదా హెచ్డిఎల్ అండ్ ట్రైగ్లిజరైడ్స్. ఈ హెచ్డిఎల్ బై ట్రైగ్లిజరైడ్స్ రేషియో, ఈ రేషియో ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ రేషియో అనేది మన ఎగ్జాక్ట్ మెటబాలిక్ సిండ్రోమ్ అంటే మీకు ఎలా చెప్పాలి అంటే మన బాడీ కొలెస్ట్రాల్ పరంగా ఆర్ కొలెస్ట్రాల్ ఆర్ ఫ్యాట్స్ పరంగా ఎంత హెల్దీగా ఉందా లేదా అని చెప్పే రేషియో అనమాట. సో బేసిక్గా ఈ రేషియో ఏం లేదు, మీకున్న హెచ్డిఎల్ని మీకున్న ట్రైగ్లిజరైడ్స్ని డివైడ్ చేస్తే వచ్చే రేషియో. ఇట్ ఐడెంటిఫై మెటబాలిక్ సిండ్రోమ్ రిస్క్. మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏంటి? డయాబెటీస్ కానీ, బీపీ కానీ, నీ పెయిన్స్ కానీ, నెక్స్ట్ కిడ్నీ రిలేటెడ్, ఫ్యాటీ లివర్ కానీ, ఇలా కామన్ గా ఇప్పుడు ఉన్న ఇష్యూస్ అన్నిటిని కూడా ఐడెంటిఫై చేసి ఒక రేషియో అనమాట. దీని రికమెండెడ్ రేంజ్ వచ్చేసి మీరు ఎప్పుడైతే మీ రిపోర్ట్లో ఉన్న వాల్యూస్ ని రేషియో తీస్తారో అది 3 కంటే తక్కువ ఉంటే దెన్ దట్స్ ఎ గుడ్ వాల్యూ. 3 కంటే ఎక్కువ ఉందంటే మీకు ఏదో ఒక మెటబాలిక్ సిండ్రోమ్ ఆల్రెడీ ఉంది, లేదంటే వచ్చే అవకాశం ఉంటుంది. అంటే అది నేను చెప్పినట్టు ఫ్యాటీ లివర్ అవ్వచ్చు, కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ అవ్వచ్చు, లేదంటే డయాబెటీస్ అవ్వచ్చు, ఒబెసిటీ అవ్వచ్చు, బీపీ అవ్వచ్చు. ఇవన్నీ కూడా మెటబాలిక్ డిసీజెస్ అన్నమాట. ఇవన్నీ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది, ఓకేనా, ఈ రేషియో ద్వారా. సో దీస్ ఆర్ ద 4 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్. సో వన్స్ మీకు అంటే దీన్ని ఎలా చేయించుకోవాలి అంటే 9 to 12 అవర్స్ ఫాస్టింగ్ ఉండాలి, ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ముందు చేయించుకోవాలి, అండ్ వన్ డేలో మీకు రిపోర్ట్ వచ్చేస్తుంది. అండ్ వన్స్ వచ్చిన తర్వాత నేను చెప్పిన రిఫరెన్స్ రేంజ్ బట్టి మీ వాల్యూస్ మీరు అర్థం చేసుకోండి, అండ్ అప్రాపరియేట్గా యూ షుడ్ మేక్ లైఫ్ స్టైల్ చేంజెస్ అనమాట ఆ వాల్యూస్ని మళ్ళీ ప్రాపర్గా పెట్టడానికి. ఓకే, సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్, అండ్ ఐ హోప్ మీకు బ్రీఫ్గా అర్థమైంది అనుకుంటున్నాను లిపిడ్ ప్రొఫైల్ గురించి. సో థ్యాంక్ యూ, అండ్ రేపు ఇంకొక వీడియోతో వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్.